హలో అసెట్ వేవ్ ట్రైబ్, మీకు ఎప్పుడైనా ప్రెజెంట్ కన్నా పాస్ట్ లైఫే బాగుండేది అని అనిపించిందా? నాకైతే చాలా సార్లు అనిపించింది. కాకపోతే మనం ప్రెజెంట్లో తీసుకున్న డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవే మన ఫ్యూచర్ని అయితే బిల్డ్ చేస్తాయి. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒక రోజు ప్రెజెంట్ కన్నా పాస్టే బాగుంది అని అనిపిస్తే ఇప్పుడు మనం ఏదో మిస్టేక్ చేస్తున్నాం అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్, ఈచ్ మూమెంట్ ఈస్ బిల్డింగ్ ది నెక్స్ట్. సో ఎవ్రీ మూమెంట్లో మనం తీసుకున్న డెసిషన్సే మన ప్రెజెంట్ని అండ్ ఫ్యూచర్ని ఎలా ఉండాలని డిసైడ్ చేసేది. ఎస్పెషల్లీ మన 20s. ఈ 20s అనేవి తడిగా ఉండే సిమెంట్ స్లాబ్ లాంటివి. ఒక్కసారి మనం రాంగ్ స్టెప్ తీసుకుంటే పర్మనెంట్గా మార్క్స్ పడిపోయినట్లే. ఇంక మన 30s అండ్ 40s ఆ మిస్టేక్స్ని బేర్ చేస్తూ గడపాల్సి ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే మీ 20s to 30 జర్నీ ఏదైతే ఉందో దాంట్లో టాప్ మోస్ట్ ప్రయారిటీగా చేయాల్సిన 5 థింగ్స్ని మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అండ్ ట్రస్ట్ మీ, దీస్ ఆర్ బ్లడీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీవన్ బిట్వీన్ 20 to 30 ఏజ్. బికాస్ ఈ వీడియో ర్యాండమ్గా చేస్తుంది కాదు. ఎవ్రీ పార్ట్ డీటెయిల్గా రీసెర్చ్ చేసి ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ వీడియోని అయితే బిల్డ్ చేసాం. ఎండ్ వరకు చూడండి, వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఛానల్లో మెజారిటీ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ 18 to 30 ఏజ్ గ్రూప్ వాళ్ళే. ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే దిస్ ఈస్ అసెట్ వేవ్, అ ప్లేస్ వేర్ యూ కెన్ గ్రో ఇన్ బిజినెస్, కెరియర్ అండ్ ఫినాన్స్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇంకా లాగ్ చేయకుండా లాగిన్ చేద్దాం. ఇప్పటికీ కూడా నా ఎర్లీ 20sలో తీసుకున్న వన్ ఆఫ్ ది బెస్ట్ డెసిషన్ is owning a bike, because some of the best memories were made on that seat. వారం అంతా కష్టపడేవాడిని అండ్ మిస్ అవ్వకుండా ఎవ్రీ వీకెండ్ బైక్ మీద ఎక్కడో ఒక దగ్గరికి అయితే రైడ్కి వెళ్ళేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని ఎలాంటి ప్లానింగ్ ఉండేది కాదు. ఫ్రైడే నైట్ టెక్స్ట్ చేసుకున్నామా, సాటర్డే మార్నింగ్ వెళ్ళి వచ్చేసామా అన్నట్టే ఉండేది. అలా బైక్ మీద కొన్ని ప్లేసెస్కి వెళ్ళేవాళ్ళం, కార్లో కొన్ని ప్లేసెస్కి, కుదిరితే కొన్నిసార్లు వెకేషన్కి వెళ్ళేవాళ్ళం లేదా సోలో ట్రిప్స్. అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి ఇంటికి వచ్చాక మైండ్ అంతా చాలా ఫ్రెష్గా ఉండేది, ఏదో తెలియని హ్యాపీనెస్. బట్ రైట్ నౌ లైఫ్ ఇస్ ఫిల్డ్ విత్ వర్క్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ని రీక్రియేట్ చేయగలమా లేదా అనేది నాకైతే తెలియదు. బట్ ఐ ట్రూలీ బిలీవ్ ఎవ్రీ పర్సన్ షుడ్ ఎక్స్ప్లోర్, ట్రావెల్ అండ్ మూవ్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. అండ్ ఓన్ కమ్యూట్ ఉండడం వల్ల కాస్ట్ కటింగ్ కూడా చాలానే అవుతుంది. అండ్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే వీల్స్ డోంట్ జస్ట్ టేక్ యూ టు ప్లేసెస్, దే హెల్ప్ యూ క్లియర్ యువర్ మైండ్ అనే చెప్తా. వినడానికి ఇది సినిమాటిక్గా అనిపించినా ఇదే ట్రూత్. అల్టిమేట్గా మన లైఫ్లో మనీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే కాదు, ఎక్స్పీరియన్సెస్ అండ్ మెమరీస్ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే మన లైఫ్లో కూడా మనం గ్రో అయ్యి ఇంకా ఎక్కువ సంపాదించడానికి మోటివేషన్ అయితే వస్తుంది. సో ఇఫ్ యూర్ ఇన్ యువర్ 20s, డూ స్పెండ్ ఆన్ ఎక్స్పీరియన్సెస్. మన అఫోర్డబిలిటీ చూసుకొని ఏదైనా బైక్ ఆర్ కార్ ప్లాన్ చేసుకోవడం లేదా ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళడం. బికాస్ చాలా మంది లైఫ్లో చాలా టైం ఉంటుంది చేయొచ్చు అనుకుంటారు, బట్ వన్స్ పెళ్ళయి పిల్లలు ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్లో పడ్డాక అవన్నీ చేయడానికి అయితే టైం పెద్దగా మీకు దొరకకపోవచ్చు. అండ్ ఇది నేను చెప్తుంది కాదు, చాలా మంది అబౌవ్ 30లో ఉన్న వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పే కన్సర్న్స్ కూడా ఇవే. అండ్ వెహికల్ అండ్ వెకేషన్స్ మీద స్పెండ్ చేయమని చెప్పాను కదా అని లగ్జరీ వెకేషన్స్ ని, మీ అఫోర్డబిలిటీకి మించి కార్స్ ని, బైక్స్ ని అయితే ప్లాన్ చేయొద్దు. మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేది మీ శాలరీని చూసి డిసైడ్ చేసుకోండి, సోషల్ మీడియా పోస్టులు కాదు. బికాస్ ఎర్నింగ్ కేపబిలిటీస్ కి మించి ఖర్చు చేసి మళ్ళీ ఈఎంఐస్ కట్టుకోవడం చాలా టఫ్. సో అన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని డెసిషన్ అయితే తీసుకోండి. బెస్ట్ టైమ్ టు లెర్న్ న్యూ థింగ్స్ అన్డౌటెడ్లీ 20sే. బట్ ఇక్కడ చాలా మందికి ఉండే కంప్లైంట్ ఏంటంటే నేను ఏం చేయాలో నాకు తెలియదు, నేను ఏం నేర్చుకోవాలో అర్థం కావట్లేదు అని. ఈవెన్ నా క్లోజ్ సర్కిల్లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా కెరీర్ రిలేటెడ్గా నేను ఏం చేయాలని, లేదా ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఇంజనీరింగ్ బెటరా లేదా MBA బెటరా అని ఇలాంటి డిఫరెంట్ థింగ్స్కి నా సజెషన్ అయితే అడుగుతారు. బట్ హానెస్ట్లీ దట్స్ నాట్ హౌ యూ షుడ్ చూజ్ యువర్ కెరియర్. అసలు మీరేం చదవాలో ఏం అవ్వాలో వేరే వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి? అది మీరే ఓన్గా ఎక్స్ప్లోర్ చేస్తే మీ లైఫ్ బెటర్ అవుతుంది. ఇంజనీరింగ్ ఫినిష్ చేసిన వాళ్ళు ఎంతమంది అదే స్ట్రీమ్కి రిలేటెడ్ అయిన జాబ్స్ చేస్తున్నారు చెప్పండి? బికాస్ మీ ప్రొఫెషన్ని డిసైడ్ చేసేది మీ చదివిన కోర్స్ కాదు, మీ కేపబిలిటీయే. సో హియర్స్ మై టేక్. ఇది నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. మీకు ఎలాంటి స్కిల్ నేర్చుకోవాలో తెలియకపోతే యూ కెన్ ట్రై అవుట్ మల్టిపుల్ థింగ్స్. అండ్ దాంట్లో తప్పేం లేదు. మీ ఎర్లీ 20sలోనే తప్పకుండా డిఫరెంట్ స్కిల్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేయండి. బీట్ గ్రాఫిక్ డిజైనింగ్, మార్కెటింగ్, ఫినాన్స్ అవ్వచ్చు లేదా కోడింగ్ రిలేటెడ్ అవ్వచ్చు. ఇలా మీకు నచ్చే డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ సమ్ టైమ్స్ మీకు ఒక స్కిల్ స్టార్టింగ్లోనే చాలా ఇంట్రెస్టింగ్ అవ్వచ్చు, బట్ చేసే కొద్దీ ఒక 2-3 months తర్వాత బోర్ కొట్టొచ్చు. సో కంప్లీట్గా డిఫరెంట్ థింగ్స్ని ట్రై చేసి మీకు ఏదైతే ఎవ్రీడే ఎక్సైటింగ్ అనిపిస్తుందో దాంట్లో మీ కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇలా చేసినప్పుడు మెజారిటీ పీపుల్ కంప్లైంట్ చేసేలా వర్క్ స్ట్రెస్ అయితే ఎప్పుడు మీకు ఉండదు. అండ్ ఆ ఒక్క స్కిల్ని తీసుకొని మాస్టర్ చేయడం వల్ల ఫ్యూచర్లో మీకు వాల్యూ అయితే చాలా పెరుగుతుంది. బీట్ ఇన్ యువర్ 30s or 40s మీ కెరీర్ అనేది చాలా ఫాస్ట్గా అయితే గ్రో అవుతుంది. అండ్ ఇన్ కేస్ ఇంకా కన్ఫ్యూజింగ్గా ఉండి మీకు బుక్స్ చదివే అలవాటు ఉంటే తప్పకుండా ఇకిగాయ్ బుక్ని అయితే చదవండి. మీ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ని కరెక్ట్గా షార్ట్ చేసుకొని కెరీర్ని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు ఈ బుక్ అయితే చాలా హెల్ప్ చేస్తుంది. దిస్ బుక్ హెల్ప్ మీ అ లాట్. మీకు పాసిబిలిటీ
ఉంటే మీ ఫ్రెండ్ దగ్గర నుంచి బారో చేసుకోనో లేదా ఆన్లైన్లో 200-300కి దొరుకుతుంది ఈ బుక్. అది ఆర్డర్ చేసుకుని అయితే చదవడానికి ట్రై చేయండి. నాకు పర్సనలీ ఈ బుక్లో ఉన్న కొన్ని కాన్సెప్ట్స్ అయితే చాలా హెల్ప్ చేసాయి. ఓన్లీ కెరియర్లో మాత్రమే కాదు, హెల్త్ అండ్ మెంటల్ పీస్ని కూడా ఎలా మేనేజ్ చేసుకోవాలనేది ఈ బుక్ అయితే చాలా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసింది. అండ్ అంతేకాకుండా మీ కెరియర్కి హెల్ప్ అయ్యే సర్టిఫికేషన్స్ కానీ కోర్సెస్ కానీ ఏమైనా ఉంటే అవి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇన్ కేస్ అఫోర్డ్ చేయలేమంటే యూట్యూబ్ అండ్ ఇంటర్నెట్లో అన్ని ఫ్రీగానే దొరుకుతాయి. యూ కెన్ ఎక్స్ప్లోర్ దట్. రీసెంట్గానే నా ఫోన్ నుంచి నా ఓల్డ్ స్కూల్ ఫ్రెండ్కి మిస్ డైల్ అయితే అయ్యింది. సరే ఎలాగో కాల్ కనెక్ట్ అయింది కదా, చాలా ఇయర్స్ అయ్యింది మాట్లాడి అని మాట్లాడడానికి ట్రై చేశాను. అవతల నుంచి నాతో మాట్లాడడానికి ఎవరో చాలా కష్టపడుతున్నారు. నాకు ఫస్ట్ అర్థం అవ్వలేదు. బట్ కొన్ని సెకండ్స్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అవతల మాట్లాడేది నా స్కూల్ ఫ్రెండే అని. స్కూల్లో తను చాలా యాక్టివ్గా ఉండేవాడు, బాగా చదివేవాడు అండ్ మంచి జాబ్లో కూడా ల్యాండ్ అయ్యాడు. అండ్ ఆ జాబ్లో ల్యాండ్ అయినంత వరకే నా దగ్గర అప్డేట్ అయితే ఉంది. ఆ తర్వాత చాలా ఇయర్స్గా మేము మాట్లాడుకోలేదు. ఆ రోజు కాల్లో ఎందుకు అంత కష్టపడుతున్నాడు మాట్లాడడానికి అని అడిగితే ఎక్స్ప్లెయిన్ దట్ హీ గాట్ ప్యారలైజ్డ్, అందుకే సరిగా మాట్లాడలేకపోతున్నానని చెప్పాడు. అది వినగానే ఇట్ వాజ్ అ షాకర్ టు మీ. స్కూల్లో అంత యాక్టివ్గా ఉండే తను రీసెంట్గానే ఒక రోడ్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ వల్ల అలా తనకు అయిందంట. ఆ యాక్సిడెంట్ తర్వాత ఫినాన్షియల్లీ ఎంత స్ట్రగుల్ అయ్యాడని అండ్ ఇంకా ట్రీట్మెంట్కి చాలా ఖర్చు అవుతుంది, ఏం చేయాలో తెలియట్లేదని చాలా బాధపడ్డాడు. సో థింగ్ ఏంటంటే తనకి ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే లేదు. మొత్తం మనీని వాళ్ళ ఫ్యామిలీ ఇంకా అదర్ డొనేషన్ యాప్స్ నుంచి రేస్ చేసి అయితే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా అని చెప్పాడు. అది విన్నాక చాలా డిస్టర్బింగ్గా అనిపించింది. అంత యాక్టివ్గా ఉండే పర్సన్ ఒక్క ఇన్సిడెంట్తో మొత్తం లైఫ్ అంతా టర్న్ అయ్యి బెడ్ రిడన్ అయిపోయాడంటే ఇట్స్ లైక్ అ షాకర్. సో 20s అనే కాదు, ఏ ఏజ్లో ఉన్నా ఇప్పటికీ చాలా మంది అవాయిడ్ చేసేది ఈ రిస్క్ ప్రొటెక్షన్ పార్ట్నే. చాలా మంది ఇన్సూరెన్స్ అంటే ఒక లగ్జరీ ప్రోడక్ట్లా చూస్తారు. బట్ అది లగ్జరీ కాదు, నెసెసిటీ. శాలరీ పెరిగాక తీసుకుందాం లేదా బోనస్ వస్తే తీసుకుందాం అని ఎప్పుడు ఇన్సూరెన్స్ని పోస్ట్పోన్ చేస్తూనే ఉంటారు. లైఫ్లో హ్యాపీనెస్ వచ్చే ముందైనా ఒక హింట్ ఇస్తుందేమో కానీ యాక్సిడెంట్స్ అండ్ హెల్త్ ఇష్యూస్ అలా రావు. ఒక్క ఇన్సిడెంట్తో మొత్తం ఫ్యామిలీనే రోడ్ మీద పడేస్తాయి. సో జాబ్ చేస్తుంటే ఫస్ట్ శాలరీ రాగానే దేవుడికి హుండీలో వేయడానికో లేదా పేరెంట్స్కి గిఫ్ట్స్ కొనడానికి మాత్రమే కాకుండా కొంచెం పోర్షన్ని ఈ ఇన్సూరెన్స్ కూడా అలొకేట్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఎర్లీ 20sలో ఉంటున్నట్టయితే బోత్ టర్మ్ అండ్ హెల్త్ ప్లాన్ మంచి కవర్తో మీకు అండర్ 2000 రూపీస్ పర్ మంత్తోనే వచ్చేస్తాయి. సో ఈ రిస్క్ ప్రొటెక్షన్ పార్ట్ ఏదైతే ఉందో అది పోస్ట్పోన్ చేయకుండా మీ ప్రియారిటీ లిస్ట్లో ఫస్ట్ అయితే పెట్టుకోండి. అండ్ చాలా మందికి వాళ్ళు పనిచేసే కంపెనీలోనే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది. బట్ అది ఎంత కవర్ ఇస్తుంది, కోపే ఆప్షన్ ఉందా, ఇలాంటి ఫీచర్స్ ఏం తెలియకుండానే హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని ధీమాగా అయితే ఉంటుంటారు. ఆ తప్పు చేయకండి. ఇన్ కేస్ మీ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంటే దాని బెనిఫిట్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, డ్రాబ్యాక్స్ ఏంటని క్లియర్గా డీటెయిల్గా స్టడీ చేయడానికి ట్రై చేయండి. అది మీకు 1-2 hours పని మాత్రమే. ఇన్ కేస్ నిజంగా ఏదైనా నీడ్ వచ్చి క్లెయిమ్ తీసుకోవాలని చూసినప్పుడు ఆ కవర్ అమౌంట్ మీకు సరిపోకపోతే మీ ఓన్ పాకెట్స్ బర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో రిమెంబర్, మార్కెట్లో చాలా మంది ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్ అయితే మీకు తెలియకుండానే మీకు అండగడుతూ ఉంటారు. అలాంటి ప్రోడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు పెద్దగా ఇన్సూరెన్స్ కవర్ రాదు, ఇన్వెస్ట్మెంట్ నుంచి రిటర్న్స్ కూడా రావు. ఇన్ కేస్ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఎలాంటి స్కామ్స్ లేకుండా తీసుకోవాలనుకుంటే యూ కెన్ అప్రోచ్ డిటో ఇన్సూరెన్స్. ఇక్కడ మీకు నచ్చిన టైంలో మీరు కాల్ బుక్ చేసుకుంటేనే డిటో అడ్వైజర్స్ మీకు కాల్ చేసి మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఆ టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఉన్న డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసి మీకు ఏ ప్లాన్ సూట్ అవుతుందో కూడా సజెస్ట్ చేస్తారు. కాల్ ఫినిష్ అయ్యాక మీకు నచ్చితేనే ఆ ఇన్సూరెన్స్ అయితే పర్చేస్ చేయొచ్చు. అంతేగాని ఊరికే వీళ్ళు కాల్ చేసి అయితే మిమ్మల్ని విసిగించరు. ఇన్ కేసు ఈ వీకెండ్ ఫ్రీగా ఉంటే కాల్ బుక్ చేసుకొని వాళ్ళతో మాట్లాడడానికి అయితే ట్రై చేయండి. కాల్ బుకింగ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో అయితే ఉంచుతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, బట్ మీకు ఎవరు చెప్పరు. mid-20sలో ఉన్నారంటే మీరు ఫస్ట్ యాక్సెప్ట్ చేయాల్సిన విషయం, యు ఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ సూన్. మీరు అనుకోవచ్చు కెరీర్లో సక్సెస్ అయ్యి మంచి గ్రోత్ వచ్చాక ఒక 28-30 వచ్చాక పెళ్లి చేసుకుంటా అని. బట్ మాక్సిమం కేసెస్లో అలాంటి ప్లాన్స్ అయితే వర్కౌట్ అవ్వవు. అండ్ టు బీ ఫ్రాంక్, నేను కూడా అలా అనుకున్నవాడిని. బట్ ఐ గాట్ మ్యారీడ్ అట్ ఏజ్ 25. పెళ్ళంటే వన్స్ ఇన్ అ లైఫ్ టైం వచ్చే మూమెంటే, కానీ దాంతోపాటు ఖర్చులు అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఒకేసారి వచ్చి పడతాయి. ఆన్ అన్ యావరేజ్ ఇండియాలో పెళ్లికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? 30 lakhs. ఈ 30 lakhs ఉన్న 2 families స్ప్లిట్ చేసుకున్నా కూడా 15 lakhs ఈచ్ అయితే కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ అయితే చూద్దాం. యావరేజ్ గా 26 years ఉన్న పర్సన్ కి వచ్చే శాలరీ 50,000. చాలా మంది ఈ ఏజ్ కే బెటర్ శాలరీ తీసుకుంటూ ఉండొచ్చు లేదా తక్కువ కూడా ఉండొచ్చు. బట్ యావరేజ్ గా మనం 50,000 తీసుకుందాం. ఈ యావరేజ్ 50,000 శాలరీ అంటే ఇయర్లీ 6 lakhs. సో ఈ 6 lakh తో 15 lakh ని ఫిల్ చేయాలంటే ఆల్మోస్ట్ 2.5 years పడుతుంది. బట్ ఆ శాలరీ అంతా మనం మ్యారేజ్ కోసమే దాచలేం కదా, చాలా ఎక్స్పెన్సెస్ అయితే ఉంటాయి. అండ్ దీంతో పాటు Tier 1 సిటీలో అయ్యే యావరేజ్ ఎక్స్పెన్సెస్ 10,000 per person. అండ్ ఇన్ కేస్ ఫ్యామిలీ అయితే ఆల్మోస్ట్ 30,000 to 50,000 అవుతుంది. అండ్ ఇన్ కేస్ కిడ్స్ ఉంటే ఇంకొక 10,000 to 20,000 యాడ్ అవుతుంది. ఇవన్నీ చెప్పేది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, కొంచెం ప్రిపేర్డ్గా ఉంటారని. బికాస్ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఉండే కమిట్మెంట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కొంచెం తక్కువగానే ఉంటాయి. ఆ టైంలోనే మీరు కొంచెం అగ్రెసివ్గా మ్యారేజ్ ప్లానింగ్ అనేది చేసుకుంటే యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇండియన్ వెడ్డింగ్స్లో గోల్డ్ కూడా ఒక కీ ఎక్స్పెన్సెస్గా అయితే ఉంటుంది. ఇన్ కేస్ మ్యారేజ్కి ముందే గోల్డ్ పర్చేసెస్ చేస్తూ ఉంటే ఇక్కడ మాకు వర్క్ అయిన పర్సనల్ టిప్ అయితే ఒకటి ఇస్తాను. డైరెక్ట్గా జ్యువెలరీ పర్చేస్ చేసే బదులు
బదులు గోల్డ్ బిస్కెట్ ఆర్ కాయిన్ పర్చేస్ చేసుకొని ఎప్పుడైతే నీడ్ ఉంటుందో అప్పుడు మేకింగ్ ఛార్జెస్ పే చేసి దాన్ని జ్యువెలరీ కింద కన్వర్ట్ చేసుకోవడం బెటర్. ఇలా చేస్తే ఛార్జెస్ ని కొంచెం మనం తగ్గించుకోవచ్చు, దాంతో పాటు గోల్డ్ లో వచ్చే అప్రిషియేషన్ కూడా మనం బెటర్ గా పొందొచ్చు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా మంది మ్యారేజ్ ని రైట్ గా ప్లాన్ చేసుకోకుండా మ్యారేజ్ టైంలో పర్సనల్ లోన్స్ అని హ్యాండ్ లోన్స్ అని హై ఇంట్రెస్ట్ లోన్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. యాజ్ అ రిజల్ట్ పెళ్లి తర్వాత పార్ట్నర్ తో హ్యాపీగా స్పెండ్ చేయాల్సిన టైం అంతా ఈఎంఐస్ అండ్ లోన్స్ ని సార్ట్ చేసుకోవడానికి అయిపోతుంది. సో కొంచెం మెంటల్ పీస్ ఉండాలంటే ముందు నుంచి ఈ మ్యారేజ్ కి ప్రిపేర్డ్ గా ఉండండి. ఇవన్నీ సార్ట్ చేసుకోకుండా మీరు పెళ్లి చేసుకుంటే మాత్రం సోదరా అరే పెళ్ళంటే నూరెళ్ళమంటరా. అండ్ లాస్ట్ అండ్ కీ థింగ్ 20s లో మీరు ఫోకస్ చేయాల్సింది ఫినాన్సెస్ మీద. ఫినాన్స్ అంటే ఇక్కడ స్టాక్స్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అస్సలు కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ టేకింగ్ రైట్ ఫైనాన్షియల్ డెసిషన్స్. మనకు అసలు శాలరీ ఎంత వస్తుంది, ఎక్కడ స్పెండ్ చేస్తున్నాం, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అండ్ ఎలా గ్రో చేయాలి, ఇలాంటి టాపిక్స్ అయితే అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనీని ఇన్వెస్ట్ చేయడం కన్నా ముందు మనీని మేనేజ్ చేయడం అయితే మనం తెలుసుకోవాలి. అందుకే మీ శాలరీస్ వస్తూ ఉంటే బడ్జెటింగ్ షీట్ మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేయండి. మన చిన్నప్పుడు మన పేరెంట్స్ మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది, ఎలాంటి పర్చేసెస్ చేస్తున్నాం అనేది ఒక బుక్ లో అయితే డీటెయిల్ గా రాసి ఉంచుకునే వాళ్ళు. దానివల్ల ఎక్కడ మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కడ రాంగ్ పర్చేసెస్ అవుతున్నాయని క్లియర్గా అయితే తెలుస్తుంది. సేమ్ థింగ్ మనం కూడా అలవాటు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డిజిటల్ వరల్డ్ కాబట్టి షీట్స్ ఆర్ నోట్స్లో మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ సేమ్ థింగ్ కొన్ని ఇయర్స్ బ్యాక్ అప్ అనే కాన్సెప్ట్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే, కానీ ఇప్పుడు ఒక మిల్క్ ప్యాకెట్ కొనాలన్నా కూడా మనం క్రెడిట్ కార్డే వాడుతున్నాం. ఇండైరెక్ట్ గా అది కూడా డెట్టే. సో టైం దొరికినప్పుడల్లా ఫైనాన్షియల్ లిటరసీ మీద కొంచెం స్పెండ్ చేయండి. బడ్జెటింగ్ చేసుకోవడం, ఎస్ఐపిస్ ఏంటో తెలుసుకోవడం, ఇన్వెస్ట్మెంట్ క్లాసెస్ ఏంటో తెలుసుకోవడం, దాంతోపాటు డెట్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుసుకోవడం, ఇలాంటివన్నీ తెలుసుకోవడం వల్ల మన మనీని బెటర్గా మనం మేనేజ్ చేసుకోవచ్చు. దానివల్ల ఇండైరెక్ట్గా మన వెల్త్ గ్రో అవుతుంది. మన ఛానల్లో ఈ ఫైనాన్షియల్ లిటరసీ మీద బిగినర్స్కి కూడా ఈజీగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫైనాన్స్ 101 ప్లేలిస్ట్ని అయితే బిల్డ్ చేస్తున్నాం. అది ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లెట్స్ గ్రో టుగెదర్. సో సింపుల్ గా చెప్పాలంటే మన 20s ఏవైతే ఉన్నాయో అదొక ఫౌండేషన్ లాగా. సరైన ఫౌండేషన్ లేకపోతే మీ 30s అండ్ 40s అంతా కూడా ప్యాచ్ వర్క్ కోసమే సరిపోతుంది. సో ఇన్ కేస్ మీరు 20 to 30 మధ్యలో ఉంటే ఈ 5 థింగ్స్ అయితే ప్రియారిటైజ్ చేసి ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ ఎవ్రీ డెసిషన్ యూ మేక్ నౌ ఈ సైలెంట్లీ బిల్డింగ్ యువర్ ఫ్యూచర్ ఆర్ బ్రేకింగ్ ఇట్. కాంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ 20s to 30s ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.